ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి ఆహ్వానించిన శ్యామల ఫౌండేషన్ చైర్మన్ ఉదయ్ చందర్ రెడ్డి గారికి, అలాగే మేము పిలిచిన పిమ్మటే ఈ కార్యక్రమానికి ఎంతో బిజీగా ఉన్నా కూడా ఇక్కడికి విచ్చేసిన మా సహచర మంత్రివర్యులు సుభాష్ గారికి, శ్రీనివాస్ గారికి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా వేదిక పైన ఉన్న ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే శ్యామల ఫౌండేషన్ సోదరులకు, ముఖ్యంగా విజయవాడలో ఏ కార్యక్రమం జరిగినా కూడా మొట్టమొదటిగా ఎప్పుడు హెసిటేట్ చేయకుండా ఏ కార్యక్రమానికి పిలిచినా కూడా విచ్చేసే మీడియా సోదరులకు, సోదరిమణులందరికీ నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఒక మంచి ఇనిషియేటివ్గా తీసుకొని ఒక మంచి కాజ్ కోసం తెలంగాణలో హైదరాబాద్లో అక్కడ సీజన్ 1 పెట్టడం, అక్కడ డొనేషన్స్ కానీ అక్కడ వచ్చిన డబ్బుతో భారతదేశ సైనికుల కుటుంబాలకు ఆదుకోవడం, చాలా స్ఫూర్తితో ఆ కార్యక్రమం జరిగింది అక్కడ. దాని తర్వాత ఎప్పుడైతే దీనికి సంబంధించి ఉదయ్ చందర్ రెడ్డి గారు వచ్చి ఆంధ్రాలో పెడతామని చెప్పారు, మేము చెప్పాం. ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారు ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటారు. కాబట్టి ఏ సపోర్ట్ కావాలన్నా కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. అదే కాకుండా ఎక్కువ పొలిటీషియన్స్ కానీ అఫీషియల్స్లో కానీ యూత్ ఎక్కువ ఉండే రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రానే. కాబట్టి తప్పకుండా దీని మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని చెప్పడం, ముఖ్యంగా మాకు గ్లోబల్ సిటీ అయిన వైజాగ్లో ఈ కార్యక్రమాన్ని మార్చి నెలలో పెడదామనుకోవడం కూడా మంచి సుపరిణామం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో గత 18 నెలల నుంచి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉంది. భారతదేశంలోనే ఏదైనా ఒక కొత్త ప్రోగ్రాం తీసుకొని రావాలంటే ఆ విజనరీ లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారే. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు మెంటర్షిప్ తీసుకొని వచ్చి కొన్ని పేద కుటుంబాలకు ఆదుకునే విధంగా ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే బంగారు కుటుంబాలను ఎంచుకొని ఆ కుటుంబాలకు ఆర్థికపరమైన సహాయ సహకారాలు, మెంటర్షిప్ ఇస్తూ వాళ్ళ యొక్క అభ్యున్నతి కృషి చేస్తున్న ఏదైతే మా ప్రోగ్రాం ఉందో P4 కింద మెంటర్షిప్ కింద ఇక్కడ వచ్చే డబ్బులు కూడా ఈ ప్రోగ్రాంలో కలెక్ట్ చేసేదాన్ని కూడా ఇస్తామని చెప్పడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. తప్పకుండా మా తరపు నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఈ ప్రోగ్రాంను కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్.